ఇదో మీ అమ్మకి ఫోన్ చేసి నాయనా నీ మాట్లాడాలా? నా ఫోన్‌లో అవుతదత్తయ్య. నా ఫోన్ ఆడ ఛార్జింగ్ పెట్టేసొచ్చిండాలే గాని నీ ఫోన్‌లో చేసి ఏం నీ ఫోన్‌లో మాట్లాడకూడదా మీ అమ్మతో? అలా అని కాదు. నువ్వు గాని నేను చేసి ఆళ్ళ ఆషాఢ మాసం వస్తానులా నిన్ను మీ ఇంటికి పంపియాల. దాని గురించి మాట్లాడాలి మీ అమ్మతో. అవునా? సరే దే అత్తయ్య. నేను మాట్లాడతాను. హలో! ఏమే పనికిమాలినదానా? కొంపలో పనులేం లేవా? పొద్దున్నే ఫోన్ చేసినావా? వదిన వదిన నేను ఐషు వాళ్ళ అక్కని. అయ్యో! వదినా నువ్వా? ఆ! సారీ వదినా. అదే ఆషాఢ మాసం వస్తుంది గదా! పాపని ఇంటికి తీసుకొని పోవాలా. దాని గురించి మాట్లాడదామని జేసిన. అవునా? చెప్పు వదినా. ఆ! నువ్వు సరే అనుకోలేదు. గాని ఏమనుకోబాక. మా పక్కన తీసుకొని పోయేటప్పుడు కొన్ని వస్తువులు తెచ్చి పాపని తీసుకొని పోవాలా. దాని గురించి మాట్లాడదాము. మీకేం తెలీదు గదా! అందుకని. మా పక్క అట్లాంటివన్నీ లేవు వదినా. ఇయ్యొచ్చో లేదో ఒకసారి మా ఇది పూజారిని బావుండదే. అడగతా మీ అక్క. పక్కన లేనప్పుడు మీరు పోయి పూజారిని అడిగితే లేదనే చెప్తాడు. మా పక్కన ఉన్నాయి. కావాలంటే వచ్చి మా పూజారిని అడుగు. సర్లే వదినా. ఏం చేయాలో చెప్పు. అయినా నువ్వు ఎవరికి పెడుతున్నావు వదిన? నీ కూతురికే కదా పెడతా అన్నావు. దాంట్లో కూడా లెక్కలేసుకుంటే ఎట్టా? ఆ! అవునులే వదినా. అంతే అంతేలే. నువ్వు చెప్పు. సరే సర్లే ఏమేం కావాలో చెప్తాను. ఒకసారి రాసుకో. ఒక కేజీ జీడిపప్పు, ఒక కేజీ బాదం పప్పు, ఒక కేజీ ద్రాక్ష, ఒక కేజీ పప్పు, ఒక కేజీ పల్లీలు, ఐదు అన్ని కలిపి ఆయిల్ డబ్బా. అది కూడా 5 లీటర్లు వదిన చిన్నదే అవద్దు మళ్ళా. 5 లీటర్లు మా పక్కన 5 లీటర్లు ఇయ్యాల. మళ్ళీ నువ్వు తక్కువ ఇచ్చినావు అనుకో మా పక్కన వాళ్ళు అయ్యా అన్నీ ఇచ్చిందే అంటారు. అందుకనేసి ఓకేనా? ఆహా! సరే సరే వదినా. సర్లే అయితే నీ కూతురికి ఇస్తున్నా మాట్లాడు. ఆ! ఇయ్యి. ఆ, ఇదో మాట్లాడతా. మాట్లాడు నువ్వు మాట్లాడుకుంది. హలో నువ్వు అడిగితే తిడతన్నానని మీ అత్త దగ్గర అట్లా అడిగిచ్చినావా? మాట్లాడొచ్చావని ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉండవు. అసలు నీకు ఆమెను తెలిసే కదా నువ్వు ఆ మాట అన్నావు. అవును మే తెలిసే అన్నాను. నా కడుపు మంటి అన్నాను. ఏమిప్పుడు? అయినా ఏ నా కొడుకుమే 5 లీటర్ల డబ్బా అది వీళ్ళ అడిగేదే? ఇంట్లో ఉన్నాయంటమ్మా ఏం చేయమంటావు? నువ్వేం చేయొద్దమ్మా. మేముండ్లా అంతా చేయడానికే. 5 లీటర్ డబ్బా నువ్వొచ్చి నాకు మీ అత్త వడలేసుకొని తింటుందా? ఏ నా కొడుకని అడగతాడా సంఘంలో 5 లీటర్ల నూనె డబ్బా? 5,000 సరుకు మీ దానికి అత్త నేనేమో చెప్పిండేది. చేశాను. నువ్వొచ్చి నాకు మీ అత్త ఏమన్నా వడలేసుకొని చుట్టూరు అందరిని కూర్చొని తప్పట్లు కొట్టుకుంటే తింటాదా ఏంది? యాడ నుంచి తేవాలి నీకు 5 లీటర్ల? నేను దేనికి? నూనె తక్కువ రేటు ఉందనుకున్నావా? ఓ పని చేద్దాం. ఈసారి పోయేటప్పుడు ఒకసారి ధర్మాసుపత్రి పోయి పోదాము. ఎందుకంటే నా కిడ్నీ ఉండ్లా ఒకటి కోసుకొని వచ్చి మీ అత్త చేతిలో పెడతా. కావాలన్నప్పుడల్లా వాడుకొని. ఇట్లా వచ్చిపోయినప్పుడల్లా నేను ఒక్కోటి కోసుకొని మీ అత్త చేతిలో పెడతా. సరేనా? ఆమె వాడుకుంటా ఉంటది. బతకని నాకు అర్థమైపోయింది. మీ అత్త నన్ను సర్లేమ్మా నేను ఉంటా. బతకనీదు, నువ్వు బతకని. నాకు అర్థమైపోయింది అదిలే. ఎదురానైనా ఈ పెళ్ళిళ్ళు ఏందో ఈ సంసారం ఏందో